నమస్తే అండి. నా పేరు స్వాతి. నేను ఈ వీడియో చేయడానికి గల ముఖ్య కారణం, మన వీర జవాన్లు ఒక 20 మంది జవాన్లు మన వీరమరణం పొందారు మన ఇండియా చైనా యుద్ధంలో 2020. మనం గత కొన్ని నెలలుగా చైనా వల్ల చాలా రకాలుగా దెబ్బతినున్నాము. మొన్న ఒక 3 months బ్యాక్ నుంచి వీఆర్ ఫైటింగ్ విత్ కరోనా వైరస్. Till now we don't have this medicine, or we are still in search of this vaccines and all. And inka recent ga Ladakh issue, we got independence in 1947, and after 2 years China got independence 1949 lo. ఈ వివాదాలు ఇండియాకి చైనాకి మధ్య ఉన్న వివాదాలు 2500 సంవత్సరాల నుంచి వస్తున్నాయట. ద డిస్ప్యూట్స్ ఆర్ ఫ్రమ్ ఇయర్స్, నాట్ ఫ్రమ్ రీసెంట్ దిస్ వన్. ఇట్స్ స్టార్టెడ్ విత్ హిమాలయాస్. అంటే హిమాలయాస్ చుట్టూతో ఉన్న బార్డర్స్, వాటి పాస్ అయ్యే లేక్స్, అదర్ స్టేట్ టెరిటరీ బార్డర్స్, వీటన్నిటి గురించి ఇట్ హ్యాస్ బీన్ కంటిన్యూయింగ్ ద సేమ్ డిస్ప్యూట్స్ ఫ్రమ్ పాస్ట్ ఇయర్స్, ఫ్రాంక్లీ డెకేడ్స్. And recently 2 days back again we had another issue with China, and in that we have lost 20 of our Indian soldiers. ఆ యుద్ధంలో ఇంకా 20 మంది సైనికులు చనిపోగా మిగతా వాళ్ళు చాలా మంది ఇంకా బాధపడుతూ ఉన్నారు హెల్త్లో. అఫీషియల్గా చైనాకి మనకి ఒక 20 మీటింగ్స్ అయ్యాయండి, కమిటీ మీటింగ్స్, ఇన్ విచ్ బార్డర్ మేనేజ్మెంట్ ఇష్యూస్లో కానీ అదర్ అఫీషియల్ ఇష్యూస్లో కానీ వీ హ్యావ్ బీన్ డిస్కసింగ్ ఫ్రమ్ పాస్ట్ 20 committees. అయినా కూడా వీ హ్యాడ్ దిస్ రీసెంట్ ఇన్సిడెంట్ ఆఫ్ లడాక్. ఈ యుద్ధం అయిన తర్వాత ఇండియా, మన ఇండియన్స్ కానీ మన ఇండియా కమిటీస్ కానీ దే హ్యావ్ బీన్ స్ట్రిక్ట్లీ డిసైడెడ్ నాట్ టు బై చైనీస్ ప్రొడక్ట్స్ ఆర్ నాట్ టు ఎంకరేజ్ చైనా టువర్డ్స్ ఇండియా ఇన్ ఎనీ ఆఫ్ ద అదర్ ఇష్యూస్ అనమాట. అందుకనే CAIT అంటే కాన్ఫెడరేషన్ ఆఫ్ ఆల్ ఇండియా ట్రేడర్స్ వాళ్ళు ఒక ఇది పాస్ చేసుకున్నారు. అంటే లైక్ ఇన్ ఆర్డర్ టు బాయ్కాట్ చైనీస్ ప్రొడక్ట్స్ వాళ్ళు ఒక ప్లెడ్జ్ తీసుకున్నారనమాట. అండ్ ఆర్ ఇండియన్ ఫస్ట్ సక్సెస్ has been took on the same day, that is Wednesday, last Wednesday, that is on 17th June 2020. Like actually Oppo 5G వాళ్ళు 5 ఇది కొత్తది లాంచ్ చేయడానికి మొబైల్, దే హ్యావ్ బీన్ ప్లానింగ్ ఫ్రమ్ పాస్ట్ 1 month చైనా పీపుల్. అండ్ ఎప్పుడైతే మనం ప్లెడ్జ్ తీసుకున్నామో CAIT తరపు నుంచి, అదే రోజు మనం రిజెక్ట్ చేయడం జరిగింది. దిస్ ఈజ్ ఆర్ ఫస్ట్ సక్సెస్ టువర్డ్స్ ఆర్ ప్లెడ్జ్. మనం భారతీయులము అని గర్వపడటానికి మీకు ఒక ఉదాహరణ చెప్తానండి. వరల్డ్లో టాప్ 4 countries దే వర్ సపోర్టింగ్ ఇండియా, అండ్ దే హ్యావ్ గివెన్ ఎ క్లియర్ చెక్ దట్ ఇండియాతో పాటు మేము ఉన్నాము అనేసి. లైక్ రష్యా, USA, జపాన్ అండ్ ఇజ్రాయెల్. వాళ్ళ ఉద్దేశం ప్రకారం లైక్ రష్యా అంటోంది లైక్ ఇండియాకి సపోర్ట్ చేస్తాము ఏ కాస్ట్ అనేసి, అండ్ USA ఇట్ ఈస్ సేయింగ్ లైక్ ఇండియా ఇస్ జస్ట్ లైక్ మై బ్రదర్, అండ్ ఎట్ ఎనీ కాస్ట్ ష్యూర్లీ ఐల్ బీ సపోర్టింగ్ ఇండియా, అండ్ ఐల్ బీ విత్ ఇండియా టు ఫైట్ విత్ చైనా అనేసి. అండ్ ఇజ్రాయెల్ అండ్ చైనా షుడ్ ఫస్ట్ ఫైట్ విత్ అస్, లేటర్ ఇట్ షుడ్ గో టు ఇండియా అనేసి ఒక స్టేట్మెంట్ ఇచ్చింది. అండ్ జపాన్ అండ్ చైనా అనేది గనక ఇండియాతో తలపడాలి అనుకుంటే ఇట్ విల్ నాట్ రిమైన్ ఇన్ ద వరల్డ్ మ్యాప్ అనేసి. సో దెన్ విత్ దట్ ఇట్ సెల్ఫ్ అట్లీస్ట్ వీ కెన్ హ్యావ్ ఆర్ upper hand towards China. And most of the countries, other countries also, they were supporting India to fight with China. See, the fight itself starts with banning of those China products and other products, and we have to support our Indian products itself. సే ఫర్ ఎగ్జాంపుల్, ఒక ఫాదర్ అండి వాళ్ళ పాపకి బొమ్మ కొనడానికి వెళ్ళాడు. పాప ఏడుస్తూ ఉంటే పాపకు ఒక బొమ్మ నచ్చింది, అండ్ బిల్ కట్టడానికి వెళ్ళినప్పుడు ఆ పాప బిల్ కట్టడానికి వెళ్ళినప్పుడు ఆ పాప తీసుకున్న బొమ్మకి కింద చూస్తే మేడ్ ఇన్ చైనా అని ఉందట. సో దాట్ ఆ ఫాదర్ వచ్చేసి లైక్ చైనా ప్రొడక్ట్స్ ఏమీ నేను తీసుకోకూడదు అనేసి హ్యావ్ రిటర్న్ ద సేమ్ ప్రొడక్ట్ అండ్ హీ కేమ్ అవుట్ ఆఫ్ దాట్ షాప్ అనమాట. అంటే చేంజ్ షుడ్ స్టార్ట్ ఇన్ అజ్ ఇట్ సెల్ఫ్ ఫస్ట్. మనం మారితే ఆటోమేటిక్గా మనం ఇంకో ఇద్దరిని మార్చచ్చు. దట్ ఈస్ అవర్ మెయిన్ మోటో, అండ్ దట్ షుడ్ బి అవర్ మెయిన్ మోటో ఫ్రమ్ టుడే. అండ్ మనకు సూపర్ మార్కెట్స్లో కానీ షాపింగ్ మాల్స్లో కానీ ఎక్సెట్రా వీ హ్యావ్ నెంబర్ ఆఫ్ చైనీస్ ప్రొడక్ట్స్ ఆల్సో.
అండ్ మనం స్వదేశీ విదేశీ ప్రొడక్ట్స్ కింద మనం బైఫర్కేట్ చేసుకోగలిగితే, డివైడ్ చేసుకోగలిగితే మనం స్వదేశీ ప్రొడక్ట్స్ని మాత్రమే కొనడానికి ట్రై చేద్దాం. అండ్ ఒకవేళ ఎక్కడన్నా డిఫరెన్షియేట్ చేసి లేకపోతే కూడా వాళ్ళకి మనం సజెషన్ ఇద్దాం, మనకి స్వదేశీ విదేశీ అని పెట్టండి, సో దాట్ ఇండియన్స్ కాబట్టి మనం ఖచ్చితంగా మనం స్వదేశీ ప్రొడక్ట్స్ మాత్రమే కొంటాము అనేసి. ఆ చేంజ్ మనలో వస్తే మనం ఖచ్చితంగా పక్కన వాళ్ళకి ఆ చేంజ్ని మనం వాళ్ళలో ఇన్కల్కేట్ చేయొచ్చు అనేది మన ఫీలింగ్. చాలామంది స్టేటస్ అండ్ అదర్ ఇవి కూడా చూస్తున్నాను, లైక్ వీ హ్యావ్ డిలీటెడ్ సో అండ్ సో యాప్ బికాస్ ఇట్ ఈస్ ఆఫ్ చైనీస్ ఆరిజిన్ అనేసి, లైక్ టిక్ టాక్ అండ్ అదర్ యాప్స్ అండ్ ఆల్. ఐ ఫెల్ట్ లైక్ వెరీ ప్రౌడ్. ఎవ్రీ ఇండియన్, మనం చిన్నప్పుడు స్కూల్స్లో చదువుకునే వాళ్ళం, అంటే లైక్ అసెంబ్లీ అని కానీ, లేకపోతే అదర్ క్యాంప్ స్కానర్స్, షీన్స్, క్లబ్ ఫ్యాక్టరీస్, many other apps, not like single app, many other apps are being from China oriented itself. So we'll make sure that we'll delete all the apps and we'll uninstall all the apps, and surely we'll be promoting our Indian apps itself, so that our Indian economy will increase more, and we know that we are the basic promoters towards China. మనకి మనమే ప్రమోట్ చేస్తూ ఉన్నాం, మనకు మనమే చాలా ఇన్వెస్ట్మెంట్స్ పెడుతూ ఉన్నాం చైనాలో. సో ఇవన్నీ కూడా మనం స్టాప్ చేస్తే ఆర్ ఇండియన్ ఎకనామీ విల్ ఇంక్రీజ్ అండ్ ఆర్ ఇండియన్ గవర్నమెంట్ విల్ ఫీల్ లైక్ ఆర్ ప్రొడక్ట్స్ ఆర్ మోర్ రీజనబుల్ అట్ మోర్ ఎకనామికల్ కాస్ట్ అండ్ ఆల్. క్యాండిల్ లైట్ మార్చెస్ కానీ, ర్యాలీస్ కానీ, డిబేట్స్, ఇలాంటివన్నీ మనలో మార్పు తేవండి. ఆ ఒక్క రోజుకో ఆ హాఫ్ డేకో మనం కొంచెం ఇదిగా ఫీల్ అయ్యేసి పక్కకి వెళ్ళిపోతాం. బట్ అదే స్ఫూర్తితో మనం కంటిన్యూస్గా డైలీ మన దీంట్లో ఒక భాగంగా పెట్టుకుంటే ఖచ్చితంగా వీ కెన్ చేంజ్ అవర్ సెల్ఫ్ అండ్ వీ కెన్ చేంజ్ ద వరల్డ్ ఆల్సో. ఒక్క రోజులో అర రోజులో అయ్యే పనులు కాదు ఇవన్నీ, బట్ ఇట్ విల్ టేక్ మోర్ టైమ్. బట్ ష్యూర్లీ వీ హ్యావ్ ద కరేజ్ టు చేంజ్ ద ఎంటైర్ నేషన్ టువర్డ్స్ ఆపోజిట్ టు దట్ ఆఫ్ చైనా. అంటే మనం అపోజ్ చేయడానికి మనకి ఖచ్చితంగా ఒక కరేజ్ అనేది ఉంది, దాన్ని మనం ప్రదర్శించే రోజు దగ్గర పడింది. And I hope India is the only country in which it is fighting with coronavirus and also its creator. So coronavirus creator is nothing but China in Wuhan, and surely we hope that we'll be winning the same match and we'll be winning the same thing without any hesitation. And ee video andarki share cheyandi so that all the Chinese products should be boycotted and all the Chinese products should be banned immediately as and when possible. కుదిరితే అసలు ఇంకా మనం చైనీస్ ప్రొడక్ట్స్ జోలికి, ముఖ్యంగా మన దగ్గర ఇండియాలో ఎక్కువగా చలామణి అయ్యేది వాళ్ళ టాయ్స్. మనం కిడ్స్ కోసం వాళ్ళకి టాయ్స్ కోసం చైనా ప్రొడక్ట్స్ ఎక్కువ కొంటాం, చీప్ అండ్ బెస్ట్ అనేసి. సో ఫస్ట్ వీల్ స్టార్ట్ విత్ దట్ ఇట్ సెల్ఫ్. మొబైల్స్ కానీ, ల్యాప్టాప్స్ కానీ, టీవీస్ కానీ, ఇంకా అదర్ యాప్స్ ఎక్సెట్రా ఎక్సెట్రా. సో ఎవ్రీథింగ్ టువర్డ్స్ చైనా విల్ బీ boycotted from today. So hope you all will do that. And మన సోల్జర్స్ అందరికీ కూడా ఈ వీడియో నేను డెడికేట్ చేద్దాం అనుకుంటున్నాను. అండ్ హోప్ ఎవ్రీవన్ విల్ డూ ద సేమ్ బై బాయ్కాటింగ్ ద చైనా ప్రొడక్ట్స్. నేను మన సైనికులలాగా సరిహద్దులకు వెళ్ళి పోరాడలేను, కానీ నేను మీ అందరికీ వాగ్దానం చేస్తున్నాను, నేటి నుంచి చైనా ఉత్పత్తులు ఏదీ నేను కొనను అని. జై హింద్.